हमारे साथ अत्याचार जुल्म हद से ज्यादा हुए, तो हमें मर्द जात पे बिल्कुल विश्वास नहीं है। तो हमारे विचार भी मिल रहे हैं, हम एक साथ रहते हैं। లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ పేర్లు ఏదైనా పెళ్లి అంటే అబ్బాయి అమ్మాయి కలిసి చేసుకునేది. కానీ ఇటీవల కాలంలో అనేక కారణాలతో అమ్మాయి మరో అమ్మాయితో కలిసి పెళ్లి చేసుకునే వింత సంప్రదాయం తెరపైకి వస్తోంది. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్లో భర్తల తాగుడుతో విసిగిపోయామని చెప్పి 2 మహిళలు పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో నుంచి పారిపోయి 2 మహిళలు ఒక్కటయ్యారు. ఈ ఘటన గతంలో సంచలనంగా మారింది. ఇప్పుడు కూడా అదే ఉత్తరప్రదేశ్కు చెందిన మరో 2 మహిళలు పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. పురుషులంటే ఇష్టం లేని 2 స్నేహితురాళ్లు పెళ్లితో ఒక్కటయ్యారు. ఉత్తరప్రదేశ్లోని బదాయు కోర్టు ప్రాంగణంలో శివాలయం సాక్షిగా మంగళవారం వారు దండలు మార్చుకొని వివాహం చేసుకున్నారు. అంతకుముందు వారు కోర్టు ప్రాంగణంలో ఓ న్యాయవాదిని కలిసి తమ వివాహానికి న్యాయపరమైన సాయం అందించాలని కోరారు. గత 3 నెలలుగా మంచి స్నేహితులుగా కలిసి ఉంటున్నామని, సమాజంలో భార్యాభర్తలుగా కలిసి జీవించడానికి అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. सर हम बहुत परेशान हो चुके हैं, क्योंकि हम हिंदू समाज मुस्लिम समाज से बहुत ज़्यादा परेशान हो गए थे, इसलिए हमने क्योंकि हमारे साथ अत्याचार जुल्म हद से ज़्यादा हुए, तो हमें मर्द जात पे बिल्कुल विश्वास नहीं है। तो हमारे विचार भी मिल रहे हैं, हम एक साथ रहते हैं। तो हमने फैसला किया कि हम एक साथ रह के अपना जीवन बिताएंगे। अब आप किस तरीके से अपना जीवन यापन करेंगे दोनों? खुशहाल रह के, जैसे एक पति पत्नी बनते। फैमिली के लोगों से आपका डिस्कशन हुआ? फैमिली वाले लोग अगर रिश्ता रखेंगे तो हम रखेंगे, नहीं रखेंगे तो एक साथ तो फिर रहेंगे। हाँ, बहुत ज्यादा अत्याचार किया है हमारे साथ। कंप्लेंट की है हमने। हाँ, तो उस पर क्या एक्शन हुआ? वो सर बताएंगे, एक बार आप पूछ लेना, इन्हीं के पास की है हमने। అయితే స్వలింగ వివాహాన్ని చట్టం అంగీకరించదని న్యాయవాది వారికి చెప్పారు. పురుషులతో కలిసి జీవించడం తమకిష్టం లేదని, తమ కుటుంబాలు చట్టం తమ వివాహాన్ని అంగీకరించకపోయినా తాము కలిసే ఉంటామని ఆ యువతులు చెప్పడం గమనార్హం. అయితే ఇలానే గతంలో అలహాబాద్ హైకోర్టులో 2 మహిళలు తమ వివాహాన్ని గుర్తించాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. కానీ ఆ మహిళలు వేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు స్వలింగ సంపర్క వివాహాలకు వ్యతిరేకమని, చట్టాల ప్రకారం కూడా ఇది చెల్లదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది కోర్టులో వాదించారు. ప్రస్తుతం వీరి వివాహం కూడా కోర్టు అనుమతించే ప్రసక్తే లేదు. అయినా వారు పెళ్లి చేసుకున్నారు. ये दोनों लड़कियां मेरे पास आईं और इन्होंने मुझसे कहा कि भाई हम मर्दों से बहुत ज्यादा नफरत करते हैं, मर्दों ने हमारे साथ बहुत अत्याचार किए हैं, इसलिए हम आपस में एक दूसरे का साथ देना चाहते हैं और हम शादी करना चाहते हैं। अब ये इनको बहुत ज्यादा इनके साथ में अत्याचार हुए हैं। किसी ने, कोई मुस्लिम लड़का था उसने हिंदू बनकर के इनके साथ अत्याचार किया, किसी ने कोई और गलत तरीके से। तो मतलब बहुत ज्यादा परेशान होकर के, प्रताड़ित होकर के, निराश होकर के तब इन्होंने ये डिसाइड किया कि चूंकि हमारे विचार भी मिल रहे हैं आपस में,